నీ మనస్సులో నీవు ఎలాంటి స్వభావము కలిగి ఉన్నావు, నీ ప్రక్క ఉన్న విశ్వాసి పట్ల నీవు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నావు, ఈ రెండు దేవుడు పట్టించుకుంటున్నాడు. ఈ రెండు సరైన విధంగా లేకపోతే, నీ సాటి విశ్వాసితో నీ ప్రవర్తన, నీ వైఖరి సరైన విధంగా లేకపోతే, నీలో నీకే ఉన్న ఆలోచన విధానం సరిగా లేకపోతే, దేవుడు నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడు. క్లుప్త ప్రసంగం కనుక డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు భూమి మీద ఉండగా దేవుడు నిన్ను గూర్చి దుఃఖపడితే న్యాయపీఠం ముందు నీవు దుఃఖపడాల్సి వస్తుంది. దట్స్ ఎ డైరెక్ట్ స్టేట్మెంట్ అండ్ వెరీ సీరియస్ స్టేట్మెంట్. నువ్వు భూమి మీద ఉండగా దేవుడు నిన్ను గూర్చి దుఃఖపడితే న్యాయపీఠం ముందు నీవు దుఃఖపడాల్సి వస్తుంది. న్యాయపీఠం ముందు నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు సిగ్గుపడితే అది నిత్యత్వం అంతా నీకు ఉంటుంది. ఆ అవమానం క్రైస్తవులమైన మనం మన బుద్ధులు మార్చుకోకపోవడం సీరియస్ అఫెన్స్.